మహేష్ బాబు 'వారణాసి' టీజర్ చూసారా? మీకంటే అందంగా ఉన్నారు మహేష్ బాబు. మహేష్ బాబు నాకన్నా అందంగా ఉన్నాడు సార్. ఎవరు కాదంటారు ఇప్పుడు. బట్ అంటే డెఫినెట్లీ అవును. బాగా సూట్ అయింది. అండ్ రాజమౌళి గారు టాప్ డైరెక్టర్ కాబట్టి హ్మ్. ఐ థింక్ ఈ సినిమాలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. అవును. సో దానికి ఏమేమి మాక్సిమం ఇప్పుడు ఏఐ వచ్చేసింది. హ్మ్. సో సీజీ ఉంది, అన్నీ అవును. ఉంది. సో ఏం టెక్నాలజీ చేస్తారనేది పెరిగిపోయింది. ఒక ఆడియన్స్‌లో ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. హ్మ్. సో ఆ ఎక్స్‌పెక్టేషన్ తగ్గ టచ్ అయిందంటే అవును. డెఫినెట్లీ బావుంటుంది. ఒక విమర్శ ఉంది సార్. అంటే సినిమా వాళ్ళు పురాణాలు వాళ్ళకిష్టం వచ్చినట్టుగా మార్చేస్తున్నారు అని. హ్మ్. ఎందుకంటే అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడని, వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాడని సినిమాల్లో చూపించేస్తున్నారు. హ్మ్. అది కొంత మిస్‌లీడ్ చేయటం కాదా? తప్పకుండా సార్. హ్మ్. హిస్టరీని ఎవరు చేంజ్ చేయకూడదు. కానీ ఆ! అడిగేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అలా జరిగేటప్పుడు కోర్టులో వెళ్ళి ఎవరైనా ఒక ప్లీ వేసి ఓకే. ఆపేసి ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ అని. కాదు ఇది అని చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'ఆదిపురుషు' సినిమా వచ్చిందండి. అవును. 'ఆదిపురుషు' సినిమాలో రావణాసురుడు గెటప్పే వేరే అండి. హ్మ్. లెదర్ జాకెట్, లెదర్ ఇది అవును. పెట్టి అసలు అది చేశారు. అందుకే అది క్లిక్ అవ్వలేదు సినిమా. అండ్ రాముల వారిని మీసాలతో చూపించారు, అవును. ప్రభాస్‌ని. హ్మ్. మరి వీళ్ళందరూ ఎలా యాక్ట్ చేశారో తెలీదు గానీ, కమెంట్ చేశారు గానీ ఎవరు ఆ సినిమాని ఆపల. అవును. హ్మ్. హిందూయిజం మరి డెవలప్ అవ్వాలి, హిందూయిజం మరి అందరికీ రీచ్ అవ్వాలంటే హ్మ్. డెఫినెట్లీ ఇదన్నీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే హ్మ్. ఇంకా అలాగే ఎవరికి వాళ్ళు అవును. నచ్చినట్టు తీస్తారు. జరుగుతుంది. ఇదే వాళ్ళు వేరే రిలీజన్ మీద తీయమని చెప్పండి, అవును. అది థియేటర్ తగలబెట్టి ఉంటారు. అవును. మన హిందువులు కాబట్టి వీ కెప్ట్ క్వైట్, అవును. ఎందుకంటే వీఆర్ సాఫ్ట్. సార్ ఇప్పటివరకు చాలా అంశాలు మాట్లాడాం. ఇక మీ ప్రొఫైల్, మీ కెరీర్ విషయంలో చూస్తే అసలేంటి సార్ మీ నాన్నగారు, అమ్మగారు ఏం చేసేవారు? మా నాన్నగారు యాక్చువల్లీ హీ స్టడీడ్ లా అండి. హ్మ్. లా. లా హ్మ్. లా చేశారు కానీ ఆయన తర్వాత ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మేనేజర్గా జాయిన్ అయ్యి ఓహో! తర్వాత ఒక మంచి జనరల్ మేనేజర్ లెవెల్కి వచ్చారు. హ్మ్. మదర్ కూడా ఏంటంటే ఎంఏబిటి చేశారు. హ్మ్. ఒక లెక్చరర్గా జాయిన్ అయ్యారు. బట్ రిటైర్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వైస్ ఛాన్సలర్ ఆ పొజిషన్కి వచ్చి రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యారు.